రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మన రక్షణకు కారణభూతుడు. మనం భయపడకుండా ఆయనను నమ్ముకోవాలంట. ఎందుకంటే ఆయన యొద్ద మాత్రమే మనకు ధైర్యం వస్తుంది. ఆయన యొద్ద మాత్రమే మనకు నమ్మకము, నిరీక్షణ, విశ్వాసము మెండుగా కలుగుతాయి. ఆయన ఏదైనా చేయగలడు, దేనినైనా మనకు సాధ్యపరచగలడు, సమస్తమును మనకు లోబరచగలడు, సమస్త కష్టముల నుంచి మనల్ని బయటకు తీసుకొని రాగలడు, ప్రతి శ్రమ శోధన నుంచి విడిపించగలడు అనేటువంటి నమ్మకము, విశ్వాసము ఆయన పట్ల మనకు ఉండాలి. అప్పుడు భయపడకుండా ఆయన్ని మనం నమ్ముకుంటాము. రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుని యొద్దకు ఆనందంతో మనం వెళ్ళాలి. దేవుడే మనకు బలముగాను, ఆయనే మన యొక్క శక్తిగాను, మన సామర్థ్యముగాను ఉండాలి. ఆయన మనల్ని విడిపించినప్పుడు మన నోట ఆయన కీర్తన వస్తుంది. ఆయన్ను స్తుతిస్తాము, ఆయనను ఘనపరుస్తాము, ఆయన యొక్క నామాన్ని, గొప్పతనాన్ని, ఆయన బలాన్ని మనము ప్రసిద్ధి చేస్తాము. అదే మన యొక్క సాక్ష్యము. అప్పుడు నీవిక ఆ సాక్ష్యాన్ని దాచుకోవు. దేవుడు నిన్ను గొప్పగా భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించినప్పుడు, నీకు అసాధ్యము అని నీవు అనుకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించినప్పుడు నీవు తప్పక ఆయనను ఘనపరిచే తీరతావు. ఎందుకంటే ఆయనే మన రక్షణకు ఆధారము. ఇంకా ఎవరు ఆధారం అనేదే లేదు. ఏ నరుణ్ణి నీవు ఆధారం చేసుకొని రక్షింపబడలేవు. కాబట్టి మన అందరి రక్షణకు ఆధారభూతుడైనటువంటి, కారణభూతుడైనటువంటి ఆ దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. భయపడకుండా ఆయన యొద్దకు రావాలి. ఆయన యందు భయం కలిగి ఉంటే పాపానికి దూరముగా ఉంటావు. ఆయనకు దగ్గరగా ఉంటే ప్రేమ నీలో జనిస్తుంది. నీవు ఇతరులను ప్రేమించగలుగుతావు. ఆయన మార్గము అంత స్వచ్ఛమైనది. ఆయన యొక్క నామము అంత బలమైనది. ఆ నామములో నీవు చేసే ప్రార్థన ఇంకా బహుబలము గలది. కాబట్టి ఆ ప్రార్థనకు ఎదురే ఉండదు. ప్రతి విధమైనటువంటి అపవాది తంత్రాలు, దుష్ట తంత్రాలు, దురాత్మ సమూహముల యొక్క శక్తులు అన్నీ ఆ ఒక్క ప్రార్థనకు పటాపంచలవుతాయి, చెల్లా చెదురవుతాయి. ఆ యొక్క దహించు అగ్నిలో మాడి మసైపోతాయి. కాబట్టి నీకు విడుదల, నీకు విశ్రాంతి, నీకు నెమ్మది, నీకు సమాధానము. అందుకే ఈ రక్షణకర్తకు కారణమైనటువంటి దేవుణ్ణి నీవు నమ్ముకో. భయపడకు. పరిస్థితులను చూసి భయపడ్డావు, లోకాన్ని చూసి భయపడ్డావు, మనుష్యుల్ని చూసి భయపడ్డావు, అపవాది యొక్క క్రియలను చూసి భయపడ్డావు, నీ జీవితంలో ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న నష్ట కష్ట శ్రమలను చూసి భయపడ్డావు. పర్వాలేదు, దేవుని యొద్దకు రా, ధైర్యపరుస్తాడు. నీ భయాలన్నిటినీ కూడా ఆయన తీసివేస్తాడు. ఆయనే నీకు బలము, ఆయనే నీకు రక్షణ, ఆయనే నీకు ఆధారము. ఆయన నిన్ను విడిపించిన దినమున నీవు ఆయనను గూర్చి కీర్తిస్తావు, ఘనపరుస్తావు. ఈ దేవుడు తప్ప ఇంకా ఎవ్వరూ ఈ లోకంలో దేవుడు కాదు అని నీవు నమ్ముతావు. ఆ దేవుణ్ణి గూర్చి నీవు అందరికీ వివరిస్తావు, అందరికీ ప్రకటిస్తావు. అందరూ కూడా అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆయన నామాన్ని తెలుసుకునేలాగా నీవు జీవిస్తావు. రక్షణకరమైన జీవితాన్ని నీవు జీవించి దేవుని నామాన్ని ఘనపరుస్తావు. ఇలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా రక్షణకు ఆధారమైనటువంటి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాము. అద్భుతమైన రీతిలో ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి, ఆయన మాకు కలిగిన ప్రతి భయాల నుంచి మమ్మల్ని విడిపించిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో మీరే మాకు సహాయం దయచేయండి, ఆశీర్వదించండి. మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోవలసిందిగా వేడుకొంచున్నాం. సమస్త విషయాలలోనూ, సకల విషయాలలోనూ నెమ్మదిని, ఆదరణను మాకు అనుగ్రహించి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం. నీ నామాన్ని ఘనపరిచే వారంగా మేమందరము కూడా ఉండేటట్లు మీరే సహాయం దయచేసి కృప చూపించి కాపాడి రక్షించవలసిందిగా, సమస్త విషయాలలో, సకల విషయాలలో కూడా మీ ఆదరణ, నెమ్మదినిచ్చి మమ్మల్ని నడిపించి నీ నామమును బట్టి మేము ఉన్నతమైనటువంటి జీవితాలు జీవించే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.